మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. సార్, మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ మీద పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ రంగంలోనే ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద ఇట్లా? రేవంత్ రెడ్డి అంటే ఏంది? ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి, కొడంగల్ ముఖ్యమంత్రి? అది ముందు చెప్పండి మీరు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే 1424 కోట్లు 15 రోజుల కొడంగల్కి ఎందుకు అవుతాడు? 33 జిల్లాలలో 118 నియోజకవర్గాల 14 కోట్లు ఎందుకు ఇవ్వడు? కాబట్టి నేనేం చెప్తున్నాను, ఈ మాటల మరాఠీ, అహంకారి, మోసకారి, తెలంగాణ ప్రజలని మోసం చేసిన ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి, కొడంగల్ ముఖ్యమంత్రి ఏం అయిపోయాడు? డిసెంబర్ 9 నాడు అందరు డబ్బులు తెచ్చుకోండి, రైతులందరూ 2 లక్షల రుణమాఫీ నేను చేస్తాను. చెక్కు దొరకలేదా? పెన్ను దొరకలేదా? రేవంత్ రెడ్డి ఎందుకు దొరకలేదు? పెన్ను, చెక్ బుక్ పంపిస్తాం, రండి సెక్రటరీలో 5 నిమిషాలు టైం ఇవ్వండి. చెక్ బుక్ వెతికిస్తాను, పెన్ను వెతికిస్తాను, చీఫ్ సెక్రటరీ గారిని బతిమిలాడతాను, ప్రస్తుత ముఖ్యమంత్రి ఈయన్నే చెక్కు మీద సంతకం పెట్టమనండి అమ్మా అని చెప్తాను. మోసకారి 34,000 కోట్లు రైతులకు మోసం చేసి ఈరోజు బ్లాక్ క్యాట్ కమెండోల మధ్యన, నల్లటి కార్ల మధ్యన సెదతీరుతున్నవా? తెలంగాణ ప్రజలు వరి పంటలల్లా తలగొట్టుకుంటుంటే, కన్నీళ్లు పెట్టుకుంటుంటే కసాయి కాంగ్రెస్న వాళ్ళు ఈరోజు ఎవరు పడతాడు పంచుకోవటము, భూములు సెటిల్ చేసుకోవటము, ఢిల్లీ వీధుల్లో బానిసలాగా తిరగటమా? ఇది కాదు తెలంగాణ ప్రజలు కోరుకున్నది. ఆ దొరల రాజ్యం నుంచి, అహంకారితపూరితమైన ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబం నుంచి, చెరసాల నుంచి స్వేచ్ఛావాయులు పిలుచుకోవడానికి మిమ్మల్ని ఎన్నుకున్నారు. దయచేసి తెలంగాణ ప్రజల పట్ల సానుభూతితోని, ప్రేమతోని వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చండి. యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీలో ఉన్న పైరవికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులంతా తెలంగాణ వాళ్ళందరూ తెలంగాణ గడ్డ మీద దిగండి. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలు తిరగండి, ప్రజల కన్నీళ్లు చూడండి. ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మేము 14 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ ధీమాతో ఉంది కదా, మీరు ఎట్లా సార్? అసలు ఇక్కడ భారతదేశంలో కాంగ్రెస్ ఉందా? రాహుల్ ఖాన్ ఏమో ఎటో తిరుగుతున్నాడు, అలా తాత దేశాన్నేమో తోడిదియా అవి ఉస్కా పూత జోడ్నేకి ఫిర్రా. రాహుల్ గాంధీ కనుమరుగైపోయే రాజకీయ నాయకుడు. తెలంగాణలో ఎట్లయితే బీఆర్ఎస్ కనుమరుగయ్యే పార్టీ ఉందో, భారతదేశంలో నాకు తెలిసి ఇంకొక 10 సంవత్సరాల కాంగ్రెస్ అనేది కనుపలో ఉండదు. అది కనుమరుగవుతుంది. అది కనుమరుగైతేనే మతలబ్ క్యా బోల్తే ఈ దేశ విముక్తికి, ఈ కాంగ్రెస్ విముక్తే దేశానికి మంచి అదృష్టము. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే మరి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడు అన్నట్లు మాట్లాడుతున్నారు కదా, ఎంతవరకు? ఎవరు మాట్లాడారు అంటే అండి? 4 పార్టీలు మారి తీసుకుంటాం మేము, 4 పార్టీలు మారి తీసుకుంటామా? ఇప్పటికే 4 పార్టీలు మారిండి. ఎన్ని పార్టీలు మారుతాం మాకేం తెలుసు? ఓకే, రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడడం పద్ధతి కాదు. ఆయన రావాలనుకుంటే దేశం గురించి, ధర్మం గురించి, న్యాయం గురించి, ఆయన కూడా ఒకప్పుడు ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే కాబట్టి ఉంటుంది. ఆయనకు మీద దేశం మీద ప్రేమ రావచ్చు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీలో మాత్రం ఒకటి ధర్మం, దేశం, న్యాయం, ఈ 3 హిందువుల క్షేమం, హిందువుల రక్షణ, హిందువుల గౌరవం, ఇదే ఈ భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కాబట్టి ఎవరైనా రావచ్చు. 140 కోట్లు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీరు అసలు ఏం చెప్పి ప్రజల్లో ఓట్లు అడుగుతారు? ఏం చెప్పాలా? 300 ఉన్నాయి చెప్పాలనుకుంటే. అసలు ఈ కాంగ్రెస్లో బతికిచ్చిందే మేము అప్పుడు అద్దాను. ఈ కరోనా వ్యాక్సిన్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఇదే సమస్య అని చెప్పిన. కరోనా వ్యాక్సిన్ ఇచ్చి బతికిచ్చిందే మేము దేశమంతటిని. 142 కోట్లు ఈరోజు స్వేచ్ఛావాయువులు ఒక జీవంగా తిరుగుతున్నారంటే మనుషులాగా. మీరు కూడా మైక్ ఎప్పుడు పెట్టుకున్నారు? కరోనా వ్యాక్సిన్ తీసుకున్నావా లేదా? మరి కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే ఈరోజు భారతదేశం ఉన్నది. కరోనా వ్యాక్సిన్ కావచ్చు, 83 కోట్ల మందికి ఫ్రీ రేషన్ కావచ్చు, 50 కోట్ల జన్ధన్ ఖాతాలు కావచ్చు, 20,000 కోట్ల ముద్రా లోన్స్ కావచ్చు, లేకపోతే ఆడబిడ్డలకు శౌచాలయాలు కావచ్చు, 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు కావచ్చు, 12 కోట్ల ఉజ్వల కనెక్షన్లు కావచ్చు, 4 కోట్ల ఆయుష్మాన్ భారత్ కనెక్షన్లు కావచ్చు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు కావచ్చు, తారు రోడ్ల మీద ఫ్లైట్లు దించిన రోడ్లు కావచ్చు, దేశ రక్షణ రంగం నుంచి 1,00,000 కోట్ల ఎగుమతులు కావచ్చు, 7 లక్షల బిలియన్ల ఇంపోర్ట్ విదేశీ దిగుమతులు కావచ్చు. ఇది ఈరోజు భారతదేశం నిండుగా గౌరవంగా ప్రపంచంలో తలెత్తుకొని తిరుగుతున్నది. అమెరికన్ చట్టసభలలో కూడా భారత ప్రధానమంత్రికి కాంగ్రెస్ సభ్యులు నిలబడి స్వాగతాలు తెలుపుతున్నారంటే అది భారతీయుడిగా గర్వపడండి. నోరు లేనోని, కన్ను లేనోని మంత్రులు చేసుకోండి. ఇన్నొద్దులు కాంగ్రెస్ ఏలింది మత కలవాళ్ళు పెట్టుకుంటా. ఇప్పుడు దేశ భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీ. వీలైతే ప్రపంచాన్ని వెళ్తాం. ఒకప్పుడు మౌర్య వంశం అశోకుడు ఎట్లా వెళ్ళిండో ప్రపంచాన్ని అఖండ్ భారత్ కంప్లీట్ కరికే దునియా పూరా హిందూ రాజ్ బనా దేగా. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కలిసి ఇప్పుడు ఖచ్చితంగా ఈసారి బీజేపీని కింద దింపాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మా బాలరాము నాపినరా? 500 సంవత్సరాల హిందువుల కన్నీళ్ళు, కడగండ్లు, కడుపు దుఃఖం, 500 సంవత్సరాలతో సుప్రీంకోర్టు మెట్లెక్కి న్యాయ దేవతను వేడుకుంటే ఇచ్చిన తీర్పు ప్రకారం
అయోధ్యల బాలరాముని ప్రతిష్ఠించుకుంటే ఈ 22 ప్రతిపక్ష పార్టీలు చెప్పాము రాముడు మనవాడు, రాముడు పూర్వీకుడు, రాముడు మన ఆదర్శం, రామాయణం మన గీత అని చెప్పిన ఏ నా లీడర్ రాలేదు. 22 స్వదేశురాలైన పౌరసత్వం తీసుకున్న స్వదేశురాలైన సోనియా గాంధీ కూడా ప్రత్యేక ఆహ్వానపత్రం ఇచ్చాము. రండి, రాముడు మనవాడు, రామాలయం మనది, బాలరాముని ప్రతిష్ఠిస్తున్నాం, దర్శనం చేసుకోండి, పాపాలని గడుపుకోండి అని కాంగ్రెస్లకు 22 ప్రజలు చెప్తే ఏ ఒక్కరికి దయ రాలేదు. హిందువులు సంతోషంగా ఉండదు దేశంలో, హిందువులు గుళ్ళు కట్టుకోవద్దు, హిందువులు దేవుని ప్రతిష్ఠించుకోవద్దు, హిందువుల ఆరాధ్య రాముని పూజించద్దు. ఇంకా వాళ్ళు ఎప్పుడు మాకు శత్రువులే, ఈ దేశానికి శత్రువులు, ఈ ధర్మానికి శత్రువులు, భారతీయ జనతా పార్టీకి శత్రువులు. కాబట్టి భారతదేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రతిపక్ష పార్లమెంట్ ఎలక్షన్స్లో బాలరాముడు పేరు చెప్పి ఓట్లు అడుగుతారు మీరు ఎందుకు? మరి జై శ్రీరామ్ అనుకుంటా పార్టీ ఇప్పుడు ఏం చెప్పినాము? 72 నుండి 148 ఎయిర్పోర్ట్లు, 3600 కిలోమీటర్లు, 8000 కిలోమీటర్ల 4 లైన్ హైవేస్, 30 వందే భారత్ ట్రైన్లు, విదేశీ ఎగుమతులు, విదేశీ పెట్టుబడులు, ఇవన్నీ ఏం చెప్పట్లేదా? 9 కోట్ల ఉజ్వల కనెక్షన్లు, 4 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన, 50 కోట్ల మందికి 83 కోట్ల మందికి ఉచిత రేషను, ఇవన్నీ డెవలప్మెంట్ కావా? అవినీతి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాటలు రాని ప్రధానమంత్రులు, చెవిటి వాళ్ళు ప్రధానమంత్రులు, అవమాన పాలైన ప్రధానమంత్రులు భారతదేశం పరువు తీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. భూమిలో స్కాము, నేల మీద స్కాము, ఆకాశంలో స్కాము, ఈ స్కాముల కాంగ్రెస్ని వెళ్ళగొట్టింది ఈ భారతదేశం. అతి త్వరలో కనుమరుగయ్యే పార్టీ గురించి ఎక్కువ మాట్లాడకండి. 3వసారే కాదు 30వసారి కూడా గెలిచేది ధర్మం, న్యాయం, దేశం.